Hi guys, I'm Krishna and welcome to Friendless Media's Krishna Talks. And important topic కాదు, బట్ తెలుసుకుంటే చాలా మంచిది అని నేను ఈ వీడియో అయితే చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ఒక మనిషిలో కసి అనేది ఉంటే అతను ఏదైనా చేస్తాడు. ఏదో ఒకటి సాధించాలి అని కోరుకుంటే దాన్ని ఎలా సాధించడానికైనా వెనకాడకుండా ప్రయత్నిస్తూ ఉంటాడు. అలాంటిది ఈ మధ్య కాలంలో ఎవరి నుంచైనా కనిపిస్తుందంటే అది నాకు ఎలాన్ మస్క్ నుంచి కనిపిస్తుంది. అసలు ఎలాన్ మస్క్ ఎందుకు ఇంత కష్టపడుతున్నాడు ట్రంప్‌ని గెలిపించడానికి అనే థాట్ నాకు వచ్చిన తర్వాత నేను ఇంటర్నెట్‌లో రీసెర్చ్ చేయడము, లేకపోతే ఇంటర్నెట్‌లో కొన్ని న్యూస్ ఛానెల్స్, లేకపోతే సీఎన్ఎన్ వాళ్ళ బులెటిన్స్ ఇవన్నీ చూసిన తర్వాత ఐ అబ్జర్వ్ సంథింగ్. ఏంటి అంటే బాగా పీక్ స్టేజ్‌లో ఉన్నప్పుడు ఎలాన్ మస్క్ ట్విట్టర్‌ని కొన్నాడు. ట్విట్టర్‌ని కొన్నాక అదేమన్నా ప్రాఫిట్స్‌లోకి వెళ్ళిందా అంటే కొన్న దగ్గర నుంచి ఇప్పుడు 80% దాని షేర్ వాల్యూ అనేది తగ్గుతూ వచ్చింది. మరి ట్విట్టర్‌ని కొనడం ద్వారా ఎలాన్ మస్క్ ఏం సాధించాడు అంటే రిపబ్లికన్ పార్టీలో ట్రంప్‌ని గెలిపించాడు. ఏంటి అంటే ట్విట్టర్ ప్లేస్ ఏ మేజర్ రోల్. బేసిక్‌గా మన సైడ్ కొంచెం పొలిటీషియన్స్ ఈ మధ్య ఎక్కువ వాడడం, ట్విట్టర్ ద్వారా వాళ్ళ భావాల్ని వ్యక్తం చేయడం ఇవన్నీ చేస్తున్నారు. కానీ యూఎస్‌లో ట్విట్టర్ ప్లేస్ ఏ మేజర్ రోల్ ఇన్ పొలిటికల్ క్యాంపెయిన్స్. అలాంటి చోట ట్రంప్‌ని ట్విట్టర్‌లో బ్యాన్ చేశారు. లాస్ట్ ఉన్న ఎవరైతే సీఈఓ ఉన్నాడో తను. సో తన మైండ్‌లో ఫిక్స్ అయింది ఒకటే ఫస్ట్ నుంచి ట్రంప్‌ని ప్రెసిడెంట్ చేయాలి అని చెప్పేసి ఎలాన్ మస్క్ అనుకుంది. సో అదే విధంగా ట్విట్టర్ కొనేసాడు. వెంటనే ఫస్ట్ చేసిన థింగ్ ఏంటంటే ట్రంప్‌ని మళ్ళీ ట్విట్టర్‌లోకి మళ్ళీ తీసుకొచ్చాడు. తీసుకొచ్చిన తర్వాత భావ ప్రకటన స్వేచ్ఛ ప్రతి ఒక్కరికి ఇంపార్టెంట్ అని చెప్పేసి తను అన్నాడనమాట. అప్పటి నుంచి కూడా ట్రంప్ ట్వీట్స్ వేయడం, గవర్నమెంట్‌కి అగెయిన్స్ట్‌గా వేయడం, పొలిటికల్ క్యాంపెయిన్స్ చాలా గట్టిగా చేయడం ఇవన్నీ కూడా చేసి చివరికి ప్రెసిడెంట్ అయితే అయ్యాడు. కానీ ఈ ప్రెసిడెంట్ అయ్యే మొత్తంలో కూడా ఎలాన్ మస్క్ ఖర్చు పెట్టింది $130 బిలియన్. ఏంటి ట్రంప్ గెలిస్తే ఎలాన్ మస్క్ ఎందుకు అంత ఖర్చు పెట్టాలి అని ప్రతి ఒక్కళ్ళు అనుకుంటారు. కానీ దాని వెనకాల చాలా ఇంపార్టెంట్ రీజన్స్ అయితే ఉన్నాయి. సో ఆ రీజన్ అందరూ ఏమనుకున్నారంటే 2028 ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్ లో ఎలాన్ మస్క్ ఏమన్నా ప్రెసిడెంట్ అవ్వబోతున్నాడా అని చెప్పేసి అందరూ అనుకున్నారనమాట. ఇదే క్వశ్చన్ ని ఒక ఇంటర్వ్యూలో కూడా ఎలాన్ మస్క్‌ని అడిగారు. దానికి ఏం చెప్పాడంటే నేను అమెరికన్ సిటిజన్ కాదు. మా గ్రాండ్ ఫాదర్ అమెరికన్ సిటిజన్. కానీ నేను పుట్టింది ఆఫ్రికన్. సో బై బర్త్ నేను ఆఫ్రికన్ కాబట్టి నేను ప్రెసిడెంట్ అవ్వడానికి వీల్లేదు. అమెరికాలో నాకు ఆ ఛాన్స్ లేదు అని తనన్నాడు. కానీ నా ఫోకస్ ప్రెసిడెంట్ అవ్వడమో లేకపోతే పాలిటిక్స్‌లోకి రావడమో నా ఫోకస్ ఎప్పుడు కాదు. ఐ వాంట్ టు బిల్డ్ రాకెట్స్ అండ్ కార్స్. ఇదే తన ఫోకస్. సో మరి ఈ ఫోకస్ ఉంది. ఆల్రెడీ స్పేస్ ఎక్స్ అనేది ఉంది. రాకెట్స్ బిల్డ్ చేస్తుంది. ఆల్రెడీ స్టార్‌లింక్‌తో బ్రాడ్‌బ్యాండ్ దగ్గరికి వెళ్తున్నాడు. అది అన్ని పక్కన పెడితే టెస్లా కార్స్ ఆల్రెడీ చాలా హైక్‌లో ఉంది. బాగా అందరూ కొనేస్తున్నారు యూఎస్‌లో. మరి ఇంకా ఎందుకు ఏంటి ఈ ఆశ అని మనం గనక కొంచెం డీప్ డైవ్ చేస్తే కొన్ని రిస్ట్రిక్షన్స్ అయితే పడడం జరిగిందనమాట ఎలాన్ మస్క్‌కి. సో ఆ రిస్ట్రిక్షన్స్ ఏంటి అంటే బేసిక్‌గా స్పేస్ ఎక్స్‌కి సంబంధించింది కొన్ని కాంట్రాక్ట్స్ ఆల్రెడీ ఎలాన్ మస్క్ తెచ్చేసుకున్నాడు లాస్ట్ గవర్నమెంట్ నుంచి. ఎందుకంటే ఏ బిజినెస్‌లోనూ వాల్యూ ఉన్నా కూడా అతను పొలిటికల్ పార్టీ వేరే అయింది కూడా నువ్వు వేరే పార్టీ వాడికి సంబంధించింది కాబట్టి నీ బిజినెస్ నేను బ్రేక్ చేస్తాను యూఎస్ ఎప్పుడు అనుకోదు. నువ్వు యూఎస్‌కి యూజ్ అవుతున్నావు అంటే ఖచ్చితంగా నీకు సపోర్ట్ మాకు ఉంటదని చెప్పేసి నాసా కొన్ని కాంట్రాక్ట్స్ ఇవ్వడము, గవర్నమెంట్ డైరెక్ట్‌గా కాంట్రాక్ట్స్ ఇవన్నీ ఎలాన్ మస్క్ ఇచ్చాయి. కానీ ఎలాన్ మస్క్ కావాల్సింది ఏంటి అంటే మార్స్‌కి వెళ్ళడం. అది తన అల్టిమేట్ గోల్. ఇది పాయింట్ నంబర్ 1. దీన్ని పక్కన పెట్టండి. దీని నుంచి మాట్లాడుకుందాం. నెక్స్ట్ వచ్చేసి సెకండ్ థింగ్ టెస్లా ఆటోమేటిక్ కార్స్. ఆటోమేటిక్ కార్స్ అనేవి ఆల్రెడీ చాలా ఎక్కువైపోయినాయి. కానీ ఎలాన్ మస్క్ వాటిని కమర్షియల్ యూజ్ కూడా తీసుకురావాలనుకుంటున్నారు. ఎక్కడ పడితే అక్కడ కమర్షియల్ యూజ్ కి కార్స్ అనేవి ఉండాలి అని చెప్పేసి తను మెంటల్ గా ఫిక్స్ అయిపోయాడు. కానీ చిన్న చిన్న సంఘటనలు అయితే జరిగినాయి. ఒకసారి ఫుట్‌పాత్ మీద వేరే అతని మీద కార్ వెళ్ళిపోవడము ఇలాంటివి జరిగిన తర్వాత కొన్ని రిస్ట్రిక్షన్స్ అనేవి పెట్టాయి. అలాంటివి జరిగినా కూడా ఎలాన్ మస్క్ వాటిని సరిదిద్దుకున్నాడు. మళ్ళీ మంచి కార్స్ అయితే మార్కెట్‌లో తిరుగుతున్నాయి. కానీ ఈ రిస్ట్రిక్షన్స్ వల్ల తను ఇంకా దాన్ని ఎక్స్‌పాండ్ చేయలేకపోతున్నారు. ఈ కార్స్ ఎక్స్‌పాన్షన్ కి ఆ స్పేస్ ఎక్స్‌లో ఇంకా కాంట్రాక్ట్స్ తెచ్చుకోవడానికి లేకపోతే ఇవన్నీ పక్కన పెట్టేస్తే ఎలాన్ మస్క్ ఒక పెద్ద విషయాన్ని అయితే తీసుకొస్తున్నాడు. అదే న్యూరాలింక్. ఈ విషయం మీ అందరికీ తెలిసిందే. అంటే హ్యూమన్ బ్రెయిన్ లో చిప్ పెట్టడం. చిప్ పెట్టి దానంతా అదే ఆలోచించేలా చేయడం, కొత్త కొత్త విషయాలని హ్యూమన్ కనిపెట్టడం ఇవన్నీ మీకు ఐడియా ఉండే ఉంటుంది న్యూరాలింక్ గురించి. న్యూరాలింక్ అనేది హ్యూమన్ బ్రెయిన్ లో చిప్ పెట్టే ఒక ప్రక్రియ అనమాట. సో దీన్ని తీసుకురావాలంటే యూఎస్ లాస్, ఫెడరల్ లాస్ అయితే ఖచ్చితంగా ఒప్పుకోవట్లేదు. ఎలాన్ మస్క్ నెక్స్ట్ చేసే పని ఏంటంటే తను టెక్నాలజీలో ఒక పీక్ స్టేజ్ కి అంటే మనిషి సాధించింది ఏదీ లేదు అనేది తీసుకురావాలనుకున్నది ఎలాన్ మస్క్ యొక్క మెయిన్ ఉద్దేశం అన్నమాట. సో దానికి సంబంధించిన శాంక్షన్స్ అయితే చాలా ఉన్నాయి. వీటన్నిటిని కూడా ఏం చేయబోతున్నాడు అంటే ట్రంప్ రిజైన్ స్టార్ట్ అయిన తర్వాత ఈ జనవరిలో తను మెయిన్ గా ఈ శాంక్షన్స్ ని ఎత్తివేయబోతున్నాడు అనేది మేజర్ పబ్లిక్ టాక్. సో ఇది ఎత్తివేయడం తర్వాత కంపెనీ షేర్స్ అనేవి ఖచ్చితంగా
పెరుగుతాయి. ఖచ్చితంగా స్పేస్ ఎక్స్ కి కాంట్రాక్ట్స్ తెచ్చుకుంటాడు. అండ్ ఏదైతే టెస్లా కార్స్ మీద ఉన్నాయో వాటిని తీసేస్తారు. అండ్ న్యూరాలింక్ కి సంబంధించిన శాంక్షన్స్ కూడా ఎత్తివేసి కొత్త ప్రపంచాన్ని తను సృష్టించాలనుకుంటున్నాడు అనేది తన మాటల్లో తనే చెప్పాడు అనమాట. లైవ్ లో చెప్పాడు ఇదంతా కూడా. సో చాలా మంది మనం అనుకుంటూ ఉంటాం ప్రెసిడెంట్ అవ్వాలనుకుంటున్నాడేమో, పొలిటికల్ అంబిషన్స్ ఉన్నాయేమో మనం అంతా అనుకున్నాం. బట్ నో, దాని వెనకాల ఉన్న అంబిషన్ యాక్చువల్లీ ఇదన్నమాట. సో అందుకనే ట్రంప్ కూడా తనకు ఒక మేజర్ రోల్ అనేది ప్రొవైడ్ చేశాడు. ఏంటి అంటే యుఎస్ కొన్ని పనికిమాలిన ఖర్చులు అయితే పెడుతుంది. ఈ ఖర్చుల్ని తగ్గించినట్లయితే అప్పుడు యుఎస్ ఖచ్చితంగా చాలా ముందరికి వెళ్తుందని ట్రంప్ నమ్ముతున్నాడు. అందులో మెయిన్ గా వచ్చేసి 2.1 ట్రిలియన్ మనీని సేవ్ చేయగలగాలి అనేది ఎలాన్ మస్క్ ముందున్న మేజర్ టాస్క్ అనమాట. దానికోసం తనకు ఒక పదవి కూడా ఇవ్వడం జరిగింది. ఆ పదవి పేరే డాజీ. డాజీ అంటే ఏంటి అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ. సో ఇందులో భాగంగా ప్రతి డిపార్ట్మెంట్ లో ఎట్లా కాస్ట్ కటింగ్ చేయొచ్చు. క్యాపిటలిస్ట్ ఎకనామీ కాబట్టి, క్యాపిటలిస్ట్ ఎకనామీ అంటే మేజర్ గా బిజినెస్ అన్ని కూడా కొలాబరేషన్స్ లో ఉండి బిజినెస్ ని గ్రో చేసి దాని ద్వారా ఎకనామీ బిల్డ్ చేసే కల్చర్ క్యాపిటలిస్ట్ కల్చర్ కాబట్టి బిజినెస్ అన్నిట్లో కూడా ఎక్కడైతే ఆటోమేషన్ చేయొచ్చో అక్కడంతా కూడా ఆటోమేషన్ చేసేసి కాస్ట్ కటింగ్ తీసుకొచ్చేలాగా ఎలాన్ మస్క్ కొన్ని అయితే తీసుకురాబోతున్నాడు అనమాట. ఇది తన మేజర్ టాస్క్. అండ్ దాని మీద తను చాలా టైం అనేది ఇన్వెస్ట్ చేయబోతున్నాడని ఎలాన్ మస్క్ చెప్తున్నాడు. సో ట్రంప్ ని గెలిపించడం ద్వారా ఈ శాంక్షన్స్ అన్ని ఎత్తేసి మనిషిని మార్స్ కి తీసుకెళ్లడము, న్యూరాలింక్ ని ఇన్స్టాల్ చేయడము, టెస్లా కార్స్ ని కమర్షియల్ ఫీల్డ్స్ గా యూజ్ చేసి మొత్తం కూడా ఆటోమేట్ చేసేసి మనిషి సాధించలేనిది ఏదీ లేదు, అది కూడా ఎలాన్ మస్క్ సాధించలేనిది ఏదీ లేదు అని నిరూపించాలి అనేది తన మెయిన్ ఎజెండా తప్పించి ప్రెసిడెంట్ అవ్వాలి, పొలిటికల్ గా వెళ్ళాలి అనేది తన ఎజెండా కాదు అని చెప్పేసి ఎలాన్ మస్క్ స్వయంగా ఒక ప్రెస్ మీట్ లో చెప్పడం జరిగింది అనమాట. సో మీ అందరికి అర్థమే ఉంటుంది, ఎక్కడో ట్విట్టర్ ని కొనడం ఏంటి, దాని ద్వారా ఇక్కడి దాకా రావడం ఏంటి, దీని చుట్టూ ఏం జరుగుతుందనే ఒక ప్రశ్నకి సంబంధించిన సొల్యూషన్ ఇదనమాట. సో ఇంత కసి ఒక మనిషిలో ఉంటే ఖచ్చితంగా తనుకున్నదైతే సాధించగలడు. అండ్ ఆబ్వియస్ గా స్టార్ లింక్ కూడా ఇండియాకి రావడానికి మొత్తం అయితే సెట్ అయిపోయింది. దానికి సంబంధించిన వీడియో కూడా నెక్స్ట్ నేను చేయబోతున్నాను. సో ఇది ఈ రోజు వీడియో. దీని ద్వారా ఏదైనా మీరు కొత్త విషయం తెలుసుకున్నాను అనుకుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. రామకృష్ణ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.